శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. మీనరాశి వారికి నెమ్మదిగా మంచి రోజులన్నవి ప్రారంభమైనవి. దీనికి మీరు కంప్లీట్గా మీ యొక్క ప్రయత్నం ప్రారంభించడం వల్ల తిరిగి మీ జీవితంలో కొత్త లైఫ్ ప్రారంభమయ్యే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. రాశి యందు శని భగవానుడు జన్మశని ప్రభావం వల్ల సుమారు 1 సంవత్సరం కాలంగా మీరు ప్రతి విషయం నెగ్లెక్ట్ చేయడం, వచ్చిన అవకాశాలు పోగొట్టుకోవడం, ఈ విధంగా రావడం జరిగింది. మరి ప్రస్తుతం మీనరాశి మీద గురువు యొక్క శుభదృష్టి అంటే 9వ దృష్టి పట్టడం వల్ల మీ జీవితంలో మార్పు రావడం మొదలైంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు సరిదిద్దుకొని మళ్ళా మీ జీవితాన్ని కొత్త మార్గంలో ప్రవేశపెట్టడానికి మీ యొక్క టైం స్టార్ట్ అయింది. దీనికి మీరు ప్రయత్నం చేస్తే కంప్లీట్ విజయం అతి తొందరలోనే మీరు పొందడం జరుగుతుంది. అయితే గత కొంతకాలంగా 12వ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ సంచారం మిమ్మల్ని కొంతమంది వ్యక్తులు రాంగ్ డైరెక్షన్లో నడిపించడం జరిగింది. వారి యొక్క స్వార్థానికి మిమ్మల్ని ఉపయోగించుకోవడం కూడా జరిగింది. మరి నెమ్మదిగా రాహు కూడా తన వక్ర గమనంతో 11వ స్థానానికి వెళ్ళబోతున్నాడు. అతి తొందరలో మీకు రాహు యొక్క బెనిఫిట్స్ పొందబోతున్నారు. ప్రస్తుతం రాహు వల్ల అంటే మిత్రుల వల్ల నష్టపోయారు, బంధువుల వల్ల నష్టపోయారు. తిరిగి వారి నుంచే తొందరలో ఉపయోగపడడానికి నెమ్మదిగా రాహు మీ నుంచి వెనక్కి వెళ్ళడం జరుగుతుంది. ఇది కూడా మీరు గమనించడం వల్ల కొంతమంది మిత్రులు కూడా మీకు అంటే మిమ్మల్ని ఉపయోగించుకునే మిత్రులు నెమ్మదిగా దూరం అవడం జరుగుతుంది. ఇంకా ప్రధానంగా ఈ వారం పరిశీలించినప్పుడు చతుర్థ స్థానం అందు ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం, ఇది ఒక విధంగా రవి బుధుల కలయిక 4వ స్థానంలో ఏర్పడినప్పుడు మీలో ఉన్నటువంటి నైపుణ్యానికి తగిన గుర్తింపు ప్రాధాన్యత రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ 10వ స్థానం కూడా యాక్టివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ కారణం వల్ల ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఉద్యోగపరంగా బాధ్యతలు, కొన్ని కొత్త బాధ్యతలు రావడం జరుగుతుంది. ఇది ప్రధానంగా విద్యార్థులకి ఒక మంచి మార్గాన్ని, ఒక మంచి దారి చూపించే అవకాశం ఉంటుంది. ఇక కుజుడు కూడా 3వ స్థానంలో ఉన్నాడు. అంటే చేసే ప్రయత్నం మీరు కృషి పెరుగుతుంది. ఈ ప్రయత్నానికి ప్రతి ఒక్కరు సహకరిస్తారంటే 3వ స్థానంలో ఉన్నటువంటి ఇటువంటి కుజుడు లాంటి తీవ్ర గ్రహాలు మీకు మంచి ప్రోత్సాహాన్ని ఇవ్వడం జరుగుతుంది. అటు మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నా, క్రీడా రంగంలో ఉన్నా, ఎటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నా మంచి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇది విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి నెమ్మదిగా మీ పనులు స్టార్ట్ చేస్తే వాటికి అవే కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఇటు 3వ స్థానంలో కుజుడు, 4వ స్థానంలో రవి బుధులు, 5వ స్థానంలో గురువు. ఇది ఓవరాల్గా మిమ్మల్ని కంట్రోల్ చేస్తుందన్నమాట. 5వ స్థానంలో ఉన్నటువంటి గురువు 11వ స్థానాన్ని వీక్షిస్తుంటాడు. ఆ కారణం వల్ల మీ యొక్క తెలివితేటలకి, మీలో నైపుణ్యానికి తగిన ప్రాధాన్యత, గుర్తింపు రావడం జరుగుతుంది. ఇంతకాలంగా మీరు ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో, ఏదో ఒక సినిమా తీద్దాం అనుకుంటున్నారు, ఏదో యూట్యూబ్ ఛానల్ పెడదాం అనుకుంటున్నారు, లేదంటే ఒక స్కూల్ పెడదాం అనుకున్నారు, ఆ ప్రయత్నం మీకు నెరవేరే అవకాశం ఉంది. దానికి తగినటువంటి సహకారం కూడా లభిస్తుంది. అలాగే పిల్లల విషయంలో మీకు కంప్లీట్ అభివృద్ధి రాబోతుంది. పిల్లలు మీకు సాటిస్ఫాక్షన్గా ఉంటారు. వారి యొక్క సంపాదన మీకు అందుబాటులోకి రావడం జరుగుతుంది. కుటుంబ అవసరాలకు వాళ్ళు సహకరిస్తారు. అలాగే సంతానాన్ని ఆశించే దంపతులకు కూడా ఇది చాలా అనుకూలంగా ఉంది. కాబట్టి మరి అక్టోబర్ లోపల వివాహం అయిన తర్వాత 4-5 సంవత్సరాలు అయినా కూడా మీకు సంతానం కలగలేదంటే మాత్రం ఈ సమయంలో మీరు సరైనటువంటి వైద్య పరీక్షలు చేసుకొని మరి అటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మరి అక్టోబర్ లోపల ఈ మీనరాశిలో ఉన్నటువంటి దంపతులకి సంతాన భాగ్యం కలిగే అవకాశం ఈ సమయంలో రావడం జరుగుతుంది. ఇక ఈ వారం గ్రహాలు పరిశీలించినప్పుడు గ్రహాలన్నీ కూడా 6-12 స్థానాల మధ్య ఉండిపోయి 6వ స్థానంలో శుక్రకేతువులు, స్త్రీలతో విరోధం, అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి అనారోగ్యపరమైన సమస్యలు, ఇతరుల చేతిలో మోసపోవడం జరిగే అవకాశం ఉంది. ఇక 12లో ఉన్నటువంటి రాహు కొంతవరకు ఇతరుల గృహంలో స్టే చేయడం కానీ, ఇతరుల మీద ఆధారపడడం కానీ, కొన్ని అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొనడం కానీ, అంటే సంఘ వ్యతిరేక ఇలాంటి ఏదో పేకాట, జోదం ఇలాంటి వ్యసనాలకి బానిస అవ్వడం కానీ జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఈ 2 విషయాల్లో మీరు స్త్రీలతో విరోధం తెచ్చుకోవడం కానీ, వాళ్ళతో విరోధం పెంచుకునే ప్రయత్నం చేయొద్దు. 12వ స్థానంలో రాహు ఉండడం వల్ల ఇతర వ్యామోహాలకి లొంగిపోవడం అంత మంచిది కాదు. బట్ ఏదైనా ఈ రాశి వారు
నిరంతరం మరి సుబ్రహ్మణ్య స్వామిని కానీ, శని భగవానుడు కానీ, సూర్య భగవానుడు కానీ ఆరాధించడం వల్ల మీ జీవితంలో ఎదురయ్యే సమస్యలకి పరిష్కారం లభించే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ వారం యొక్క గ్రహస్థితి మనం పరిశీలించినప్పుడు ఇంచుమించు ఈ నెలాఖరు వరకు, పర్టికులర్గా ఈ వారం శుక్రగ్రహం కేతువుతో కలిసి సంచరించడం వల్ల ఇది ప్రతి రాశి వారికి వర్తిస్తూ ఉంటుంది అన్నమాట. ఇది ప్రధానంగా ఆర్థిక పరంగా తీవ్రమైనటువంటి ఆర్థిక ఒత్తిడి ఏర్పడడం జరుగుతుంది. స్త్రీలతో విరోధం రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు స్త్రీ అయి ఉంటే వ్యక్తిగతంగా మీ ఆరోగ్యం ఇబ్బంది పడడం కానీ, ఇతరుల చేతిలో మోసపోవడం కానీ జరిగే అవకాశం ఉంది. ఇది ఏ రాశితో సంబంధం లేదు. ఈ శుక్రుడు ఈ విధంగా ఉన్నప్పుడు కంప్లీట్గా ఇటువంటి ఇబ్బందులు ప్రతి ఒక్కరికి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ సమయంలో మీరు చేయవలసిన పరిహారం ఏదైనా అంటే కంప్లీట్గా ఇది ఒక రోజుతో సరిపోదు. శుక్రవారం ఒక 6 శుక్రవారాలు కంటిన్యూగా చేసుకోవలసి ఉంటుంది. సాయంకాలం సమయంలో అంటే సూర్యాస్తమం అయిన తర్వాత ఏదైనా ఆంజనేయ స్వామి వారి ఆలయం కానీ, సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం అయినా పర్వాలేదు, సాయంకాలం పూట ఒక ఎరుపు రంగు పువ్వులు, మందార పువ్వులు కానీ, గులాబీ పువ్వులు కానీ చాలా ఫ్రెష్గా ఉండాలి, ఒక 6 తీసుకొని ఆ హనుమాన్ దేవాలయంలో స్వామికి సమర్పించవలసి ఉంటుంది. అలాగే బాగా సుగంధపూరితంగా ఉన్నటువంటి అగరబత్తీలు అన్నమాట. అంటే కామన్గా వెలిగిస్తే మొత్తం చుట్టుపక్కలంతా వ్యాపించే విధంగా కొన్ని అగరబత్తీలు ఉంటుంటాయి కదా, అటువంటి ఒక ప్యాకెట్ ఆ స్వామివారి దేవాలయంలో ఇచ్చి అవి అక్కడ వెలిగించడం, అంటే ధూపం వచ్చే విధంగా వెలిగించడం వల్ల మరి మీరు ఆ దేవాలయంలో కూర్చొని లక్ష్మీ అష్టోత్తరం కానీ, శ్రీ సూక్తం కానీ, కనకదార స్తోత్రం కానీ సైలెంట్గా పఠించడం వల్ల కంప్లీట్గా మీకు ఈ 6వ వారం వచ్చే లోపల ఈ యొక్క ధనలాభం కలిగే, అంటే ఎప్పుడైతే ఒక వ్యక్తికి ఈ స్త్రీల నుంచి విమర్శలు రాకుండా, స్త్రీలతో శత్రుత్వం లేకుండా, స్త్రీల యొక్క అనురాగం కానీ వాళ్ళ యొక్క ప్రేమని పొందినప్పుడు ఆటోమేటిక్గా ధనం కూడా ఆ విధంగా వాళ్ళని ఆకర్షించడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఈ సమయంలో మీరు ఈ 6 వారాలు కూడా స్త్రీలతో, అంటే తల్లితో కానీ, చెల్లెలతో కానీ, అక్కగారితో కానీ, ఈవెన్ ఎవరితో కూడా శత్రుత్వం పెంచుకోకుండా కంప్లీట్గా మీరు ఈ నియమం పాటించడం వల్ల మీ జీవితంలో కంప్లీట్ మార్పు రావడం జరుగుతుంది. గురువు బలంగా ఉన్నప్పుడు కూడా మనకి పరిహారాలు చేయనప్పుడు అవి ఫలిస్తూ ఉంటాయి. అదే గురువు బలహీనంగా ఉన్నా కూడా మనకు పరిహారాలు ఫలించవు. కాబట్టి ప్రస్తుతం గురువు ఉచ్చులో ఉండడం, అయితే శుక్రుడు ఈ విధంగా బలహీనం అవడం వల్ల సంపూర్ణమైనటువంటి ఫలితాలు మీరు పొందలేకపోతుంటారు. ఈ కొద్దిపాటి రెమెడీ చేసి చూడండి, బాగుంటుంది. బట్ ఇవన్నీ మనకి చేయలేమనుకున్న వాళ్ళు కంప్లీట్గా ఒక మంచి రోజు చూసి, మీ నక్షత్రానికి సాధన తార వచ్చే రోజు ఒక 41 రోజులు కంటిన్యూగా ఒకే టైంలో, ప్రతిరోజు అదే టైంలో ఈ కనకదార స్తోత్ర పారాయణ చేయడం వల్ల కానీ, నిశ్శబ్దంగా దాన్ని వినడం వల్ల, అంటే దృష్టి మరల్చకుండా వినడం వల్ల 41 రోజు చేయడం వల్ల కంప్లీట్గా మీరు ప్రారంభం రోజు ఏదైతే సంకల్పంతో చేశారో ఆ సంకల్పం అన్నది 41 డేస్ తర్వాత మీకు, అంటే లోపులోనే దాని యొక్క ఫలితం మీరు పొందడం జరుగుతుంది. ఇందులో నమ్మకం ఇంపార్టెంట్. బట్ ఏదైనా మీ గృహంలో ప్రతి శుక్రవారం లక్ష్మీ అమ్మవారి ఫోటోకి ఎరుపు రంగు పూలతో అలంకరించి వెండి గ్లాసులో, అంటే వెండి పాత్రలో పాలు నైవేద్యంగా పెట్టి అందులో కొద్దిగా బెల్లమో పటిక పందారు వేసి ఆ ప్రసాదాన్ని మీరు తీసుకోవడం వల్ల కంప్లీట్గా మీకు ఈ గృహంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు కంప్లీట్గా తొలగిపోవడం జరుగుతుంది. ఒకటి చిన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, మీ కుటుంబంలో, మీ గృహంలో స్త్రీలు ఎంత సంతోషంగా ఉంటే మీ ఫైనాన్స్ పొజిషన్ అంత ఇంప్రూవ్గా ఉంటుంది. స్వస్తి.